హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పోహా బ్యాగ్స్ అండి. 1 కప్పు అటుకులతో చాలా సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. పైకి క్రిస్పీగా లోపల స్పైసీగా చాలా టేస్టీ రెసిపీ. చాలా బాగుంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే వీడియో అంతా కూడా అర్థమవుతుంది. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. అన్నీ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చేలా ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియో నచ్చినట్లయితే చివరిగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి తీసుకుని వేసుకోండి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఇలా కాగుతున్న ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్ని సాల్ట్ని పిండికి పట్టేంత వరకు స్పూన్తో బాగా కలపండి. ఆయిల్ అనేది కొంచెం చల్లారిన తర్వాత స్పూన్ పక్కన పెట్టి చేత్తోని మనం పిండిని బాగా రఫ్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించండి. బాగా పిండిని రఫ్ చేస్తూ కలిపినట్లయితే పిండి అంతా కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని ముద్దలాగా కలపండి. పూరీ పిండిలాగా కలపండి. ఫ్రెండ్స్, మైదా పిండి ప్లేస్లో మీరు 1 కప్పు గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చండి. పిండి అంతా కూడా ఇలా కలుపుకున్నాం కదా, దీనికి మూత పెట్టి 1 అరగంట నాననిద్దాం. ఈ లోపుగా మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుందాం. వేరొక గిన్నెను తీసుకొని దానిలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు రెబ్బలు వేసుకుని 1 కప్పు అటుకులు వేసుకోండి. పలుచగా ఉన్న అటుకులైనా పర్లేదు, కొంచెం మందంగా ఉన్న అటుకులైనా పర్లేదు. ఈ విధంగా అటుకుల్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే 1 అర టీ స్పూన్ కారం వేసుకోండి. కొంచెంగా జీలకర్ర వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని గ్రీన్ పీస్ అండి, పచ్చి బఠానీ కూడా వేసుకోండి. ఫ్రోజన్ బఠానీస్ ఉంటాయి కదా, అవి వాటిని వేస్తున్నాను. ఇవి కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలపండి. బఠానీ ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుని కలుపుకోండి. ఇలా గరిటెతో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేంత వరకు కలపండి. ఒకసారి సాల్ట్ని టేస్ట్ చూసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది తగ్గితే యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న పిండిని చూద్దాం. పిండి అంతా కూడా ఇలా మెత్తగా సాఫ్ట్గా నాని ఉంటుంది. అరగంట తర్వాత చూసుకుని పూరీ పీటపై పొడిపిండిని అప్లై చేసి ఇలా పిండి ముద్దని ఇలా పొడవుగా రోల్లాగా చేసుకోండి. ఇప్పుడు చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా పిండిని సపరేట్ చేసుకున్నట్లయితే మనం ఒక్కొక్క పూరీని చేసుకోవటం ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక పూరీని పొడిపిండి వేసుకుని పలుచగా పూరీని రోల్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత 4 వైపులా కూడా ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేయగా వచ్చిన ముక్కల్ని తర్వాత బాల్ లాగా చేసుకుని నెక్స్ట్ చేయబోయే పూరీకి ఈ పిండిని యాడ్ చేద్దాం. ఇది పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్స్చర్ని, అటుకుల మిక్స్చర్ని వేద్దాం. దీనిని కట్ చేసుకున్న పూరీలో 2-3 టేబుల్ స్పూన్లు
ఇలా మధ్యలో స్టఫ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నేను చూపించిన విధంగా రెండు అంచుల్ని ఒకదానిపై ఒకటి ఫోల్డ్ చేసుకోండి. ముందుగా ఒక అంచుని మిక్చర్ వైపు వేసుకున్న తర్వాత రెండవ అంచుని కూడా ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకుని చివరి ఉన్న అంచుల్ని గట్టిగా ఒత్తుకున్నట్లయితే ఎక్కడ ఓపెన్ అనేది లేకుండా ఈ విధంగా అంటుకుపోతుంది. ఈ విధంగా అంటించిన తర్వాత ఫోర్క్తో ఇలా రెండు చివరలా కూడా సన్నగా ఇలా ఘాట్లు పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. ఇలా చేసుకున్నట్లయితే చుట్టూ ఓపెన్ అనేది ఎక్కడా లేకుండా కరెక్ట్గా అంటుకుపోతుంది. ఈ విధంగా చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. మరొకటి చూద్దాం. పూరీ చేసుకున్న తర్వాత 4 వైపులా కూడా అంచుల్ని కరెక్ట్గా కట్ చేసుకుని ఈ విధంగా చేసుకున్న తర్వాత మిక్స్చర్ని మధ్యలో పెట్టుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్లు మిక్స్చర్ని అలా పూరీ పైన వేసుకుని ఒక అంచుని ముందుగా పైకి ఫోల్డ్ చేసుకోండి. మిక్సర్ వైపు ఫోల్డ్ చేసుకుని రెండవ అంచుని దానిపైకి అంటించండి. ఈ విధంగా అంటించిన తర్వాత రెండు వైపులా కూడా గట్టిగా ఒత్తుకుని ఫోర్క్తో ఇలా చిన్న చిన్నగా డిజైన్ లాగా వేసుకోండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నట్లయితే పిండి ముద్దలాగా రాకుండా చివర అంచుల వైపు క్రిస్పీగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఈ విధంగా చేసుకుని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. పిండి అనేది అంటుకుపోకుండా ఆరిపోతున్నట్లుగా అనిపిస్తే మరొకటి చూద్దాం. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు లోపల అటుకుల మిక్చర్ని స్టఫ్ చేసిన తర్వాత 4 అంచులకి కూడా ఇలా వేళ్లతో వాటర్ని అప్లై చేసినట్లయితే పిండి అనేది ఆరిపోకుండా అంచులు అనేవి ఎక్కడా కూడా ఓపెన్ అనేది లేకుండా గట్టిగా అంటుకుపోతాయి. ఈ విధంగా అంటించండి. ఇప్పుడు మనం ఆయిల్లో వేసిన డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఓపెన్ అనేది రాకుండా చక్కగా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఎక్కడైనా ఓపెన్ అనేది ఉంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే లోపల కర్రీ అంతా కూడా ఆయిల్లోకి వచ్చేస్తుందండి. ఈ విధంగా లేకుండా కరెక్ట్గా అంచుల్ని అంటించుకుని రెండు వైపులా కూడా ఇలా గట్టిగా ఫోర్క్తో ఒత్తుకుని మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్గా ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి చాలా ఈజీగానే ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో కాగుతున్నప్పుడు ఇలా ఆయిల్కి పట్టినన్ని స్నాక్స్ని ఆయిల్లో వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేయండి. ఫ్రెండ్స్, క్రిస్పీగా పైకి చాలా కరకరలాడుతూ లోపల స్పైసీగా మనం తింటున్నప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి కానీ అలాగే కొత్తిమీర, కరివేపాకులు, జీలకర్ర, ధనియాల పొడి కానీ మనం స్నాక్స్ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది చాలా స్పైసీగా తెలుస్తుంది. పైకి కరకరలాడుతూ చాలా కమ్మగా అనిపిస్తాయండి. మొత్తం అన్నీ ఇలా డీప్ ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు అందరూ ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ అండి. సింపుల్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.